హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్. ఫ్రెండ్స్, నేను మీ విఘ్నేష్ బాలాజీని. ఈరోజు నా దగ్గర మరో అన్బాక్సింగ్ కోసం ఒక ప్రోడక్ట్ రెడీగా వెయిట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అమెజాన్ నుంచి నాకు వచ్చింది. ఇది ఒక ల్యాప్టాప్, హెచ్పి బ్రాండ్కి సంబంధించిన 250G7 అనే సిరీస్లోని ల్యాప్టాప్. ఇది 250G7 అనేది దీని యొక్క బ్రాండ్ మోడల్ నెంబర్. దీంట్లో సబ్ డీటెయిల్స్ ఈ మోడల్కి సంబంధించిన సబ్ మోడల్ నెంబర్ అంటే 250G7 అనేది దీని మెయిన్ మోడల్. దీంట్లో కూడా కొన్ని సబ్ మోడల్ ఉంటాయి అన్నమాట. కాస్త నేమ్ పెద్దదే ఉంటుంది. 22A67PA-ACJ ఈ మోడల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇది వచ్చేసి ప్రోడక్ట్ i3 ప్రాసెసర్ 10th జనరేషన్తో వస్తుంది. 4GB ర్యామ్ అండ్ 512 SSDతో మనకి ఇది వస్తుంది అనమాట. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం అన్బాక్సింగ్ చేశాక మాట్లాడుకుందాం. సో ఈ ప్రోడక్ట్ నాకు 39,100కి నాకు అమెజాన్ నుంచి వచ్చింది. సో ఈ కంప్లీట్ ల్యాప్టాప్తో పాటు మనకి ఇక్కడ ఒక బ్యాక్ ప్యాక్ని కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఈ బ్యాక్ ప్యాక్ని అన్బాక్సింగ్ చేసేసి అన్ప్యాక్ చేద్దాం. అన్ప్యాక్ చేసి ఈ బ్యాక్ ప్యాక్ క్వాలిటీ చూసేసి తర్వాత నెక్స్ట్ మనం ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఇది మనకు హెచ్పికి సంబంధించినటువంటి బ్రాండెడ్ బ్యాగ్. ఇది బ్యాక్ ప్యాక్ చూస్తే మనకి ఇది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ టైప్లో ఉంటుంది. బ్లాక్ అంటే పూర్తి బ్లాక్ కాదండి, సిల్వర్ కలర్లో ఉంది మనకి ఇది. సో జిప్పింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా మంచి క్వాలిటీ ప్రీమియర్ లెవెల్ జిప్పింగ్ సిస్టమ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడంతా మనకు మొత్తం పెట్టుకోవడానికి హార్డ్ డిస్క్లు అవి పెట్టుకోవడానికి ఇక్కడ మన పాకెట్స్ ఇచ్చారు. చిన్న చిన్న పెన్ డ్రైవ్స్ అవి వేసుకోవడానికి పాకెట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జిప్పింగ్ చూద్దాం. యా, మంచి క్వాలిటీ బ్యాక్ ప్యాక్ అయితే ఉంది. ఇదంతా కూడా చూడండి ఎంత మంచి ల్యాప్టాప్ కోసం మంచి సెక్యూర్డ్ ఫోమ్తో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్యాడ్ అంతా కూడా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి బ్యాగ్. ఇదంతా కూడా ఇంతే, ఈ బ్యాగ్లో ఏమీ లేదు. సో బ్యాగ్ పక్కన పెట్టిద్దాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్ని ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. దీంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తాన్ని కూడా చూద్దాం. బ్యాక్ పైన ఈ బాక్స్ పైన మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఎందుకంటే ఇది నేను మొత్తం రిమూవ్ చేసిన పైన నా కవర్స్. సో ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఫాస్ట్గా దీంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తాన్ని కూడా మనం బయటికి తీసి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఒక్కొక్కటి నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మనకి ఫస్టే ఇక్కడ ఈ పేపర్ కంటెంట్ ఏదైతే ఉందో ఇదంతా మనకు ఇలా పేపర్ కంటెంట్ మన దగ్గరికి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు బిల్ అండ్ వారంటీకి సంబంధించిన పేపర్ ఒకటి పెట్టేశారు. సో దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది మనకు చెప్పాను కదండి 39,100లో నాకు ఇది అయితే వచ్చింది. ఆఫ్లైన్లో కూడా మనకు దొరుకుతుంది ఈ ప్రోడక్ట్, మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ రేట్ అవన్నీ కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ విండోలో నుంచి ఫస్ట్ ఇక్కడ ల్యాప్టాప్ ఒకటి కనిపిస్తుంది ఫోమ్స్ మధ్యలో. అండ్ రైట్ సైడ్ మనకి ఇక్కడ వీళ్ళు ఛార్జర్ ఇచ్చేసారు. సో ఈ ప్యాక్లో ఛార్జర్ ఉంది. ఈ ప్యాక్లో ఛార్జర్ మొత్తాన్ని కూడా బయటికి తీసి దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఇది పవర్ కేబుల్ ఇచ్చారండి. ఇది జనరల్గా దొరికేటువంటి పవర్ కేబులే. సో పవర్ కేబుల్ తర్వాత మనకి ఇక్కడ అడాప్టర్, ఛార్జర్ అడాప్టర్ ఉంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనికి ఎంత పవర్ ఉంది ఏంటనేది దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇది వచ్చేసి ఛార్జర్ 65 వాట్స్ పవర్ ఛార్జర్ ఇది. సో దీంతోనే మనం మన ల్యాప్టాప్కి అయితే ఛార్జ్ చేయవలసి ఉంటుంది, ఛార్జింగ్ పెట్టవలసి ఉంటుంది. అండ్ దీనికి ఇటు పక్క చూడండి ఈ జనరల్గా ఉండేటువంటి పిన్నే ఇచ్చేసాడు. చాలా ల్యాప్టాప్స్లో ఇప్పుడు టైప్ సి ఛార్జర్ పిన్స్ అయితే టైప్ సి పిన్స్ వస్తున్నాయి ల్యాప్టాప్కి ఛార్జింగ్ చేయడానికి. బట్ ఈ మోడల్కి అయితే కామన్గా ఎప్పుడు ఉండే ఇలాంటి జనరల్ పిన్నింగే ఇచ్చాడు. సో ఈ పిన్తో మనం ల్యాప్టాప్ని అయితే ఛార్జ్ చేయవలసి ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం. ఇంక ఇక్కడ మనకు ఏమీ లేదు, జస్ట్ దాని కవరే ఉందండి, ఇంకా అది ఇక్కడ ఏమీ లేవు. సో ఫైనల్గా మనం ల్యాప్టాప్ని అయితే బయటికి తీద్దాం. ఓకే, ఈ బాక్స్లో ఏమున్నాయి ఇంకా చూద్దామండి. సో ఈ బాక్స్లో మనకి ఇంకేమీ లేవు, జస్ట్ ఇక్కడ పేపర్ కంటెంట్ ఏదైతే చిన్న యూజర్ కంటెంట్ పేపర్ ఒకటి ఉంది. సో ఇది ఇంకా మనకి అవసరం లేదు, చదువుకోవాల్సిన వాళ్ళు ఎలా ఆన్ చేయాలి ఏంటి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటాడు. సో ఈ బ్యాగ్లో ఇంకేమీ లేవు కనుక పక్కన పెట్టేశాను.
ఇక్కడ చూడొచ్చు ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ని మనం ఈ చుట్టూ 2 sides ఫోమ్స్తో చక్కగా పార్సిల్ చేశారు. ఎందుకంటే ఎటువంటి డ్యామేజ్ కూడా ల్యాప్టాప్కి జరగకూడదని ఈ ఫోమ్స్ మొత్తం పెట్టడం జరిగింది. సో ఫస్ట్ నేను ఫోమ్స్ని రిమూవ్ చేసేస్తాను. రైట్. సో ఇంకా ల్యాప్టాప్ని అన్ప్యాక్ చేద్దాం. రైట్, ఇదండి ల్యాప్టాప్. 15.6 inch స్క్రీన్ ఉన్నటువంటి ఈ ల్యాప్టాప్. ఓకే, సో ఇది సిల్వర్ కలర్ ల్యాప్టాప్. ఫోమ్ ఫ్యాక్ట్ చాలా బాగుంది. ఇది ఫోమ్ ఫ్యాక్ట్ అంటే నోట్బుక్ సిరీస్ అంటుంది యాక్చువల్గా. ఈ నోట్బుక్ సిరీస్లో మనకు ఈ ల్యాప్టాప్ ఈ రేంజ్లో ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు వెయిట్ కూడా ఎక్కువ ఉండదు. 1 kg 780 grams. అంటే ల్యాప్టాప్ చూస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మ్యాక్సిమం అది less than 2 kgs వరకు చూసుకుంటే బాగుంటుంది. చాలామంది ల్యాప్టాప్స్ తీసుకునేటప్పుడు అది ప్రైస్ ఒకటి దృష్టిలో పెట్టుకొని ల్యాప్టాప్ వెయిట్ ఉన్నా పర్వాలేదని చాలామంది తీసుకుంటూ ఉంటారు జనరల్గా. కానీ ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే less than 2 kgs లోనే ల్యాప్టాప్ని చూస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది పోర్టబిలిటీ అనమాట. సో పోర్టబిలిటీ మోడ్లో మనకు ఫుల్లీ వెయిట్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని తీసుకోవడం వల్ల మనం ఆ వెయిట్ మొదట్లో అయితే మనం క్యారీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. కానీ అది రెగ్యులర్గా వాడటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మనకు ఆ ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ల్యాప్టాప్ని వెయిట్ క్యారీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. సో బెటర్ టు చూస్ less than 2 kgs వెయిట్ ఫర్ ద ల్యాప్టాప్. అది బెటర్ అండి. సో ఇది 1 kg 780 దీని నెట్ వెయిట్ అనేది ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హెచ్పి బ్రాండ్ కనిపిస్తుంది పైన ఈ టాప్ ఆఫ్ ద ల్యాప్టాప్ మీద. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇంకేమీ లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ సేమ్ నేను చెప్పాను కదండి, ఈ మోడల్ నెంబర్ ఉంది. అండ్ వీళ్ళ ఏదైతే వెబ్సైట్ డీటెయిల్స్ అవేవో చాలా చిన్నగా ఉన్నాయి. సో చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీకు. రైట్, ఇంతే. ఇంకా అవి డీటెయిల్స్ అండి. సో రైట్, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఫస్ట్. ఇక్కడ ఇంకేముందో చూద్దాం. సో ల్యాప్టాప్ క్లాత్ అనేది వేశారు ల్యాప్టాప్ పైన. సో ఇది తీసేద్దాం. ఇది కంప్లీట్ ల్యాప్టాప్ అండి. సో నెక్స్ట్ నేను మీకు ఈ ల్యాప్టాప్ని దీని యొక్క కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్, క్లియర్గా వినండి. ఇది బ్రాండ్ వచ్చినప్పటికి ఫ్రెండ్స్ విండోస్ 10 హెచ్పి బ్రాండ్. ఇది విండోస్ 10 హోమ్ ఎడిషన్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది. సో ఈ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తున్నప్పుడు లిడ్ ఓపెన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లోజ్ చేస్తున్నప్పుడు 2.25 అనేది సెంటీమీటర్స్ దీని యొక్క హైట్ ఉంటుంది. అండ్ 24.6 అనేది దీని యొక్క విడ్త్ ఉంటుంది. ఓకే, దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 15.6 inches ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ రెజల్యూషన్ వచ్చినప్పటికి ఫుల్ హెచ్డి 1920 x 1080 పిక్సెల్ అనేది దీని యొక్క స్క్రీన్ యొక్క రెజల్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ వచ్చినప్పటికి దీనికి లిథియం అయాన్ బ్యాటరీ అనేది మనకి దీనికి ఈ ల్యాప్టాప్తో అవైలబిలిటీ ఉంది. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ వచ్చినప్పటికి ఇంటెల్ కోర్ i3 6320 అనేది ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ప్రాసెసర్. సో దీని స్పీడ్, ఈ ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి 1.2 GHz దీని యొక్క స్పీడ్ ఉంటుంది. ఇవి 2 ప్రాసెసర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి ర్యామ్ గురించి చెప్పుకున్నట్లయితే మనం ర్యామ్ వచ్చేసి దీంట్లో 4 GB ర్యామ్ అనేది మనకు ఇన్బిల్ట్గా మనకు వచ్చింది. 4 GB ర్యామ్తో మనకు అన్బాక్సింగ్లో వచ్చేసింది. అండ్ దీనికి స్టోరేజ్ గురించి వచ్చినప్పటికి SSD 512 SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటుంటాం దీన్ని మనం. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటే హార్డ్ డిస్క్లో మనకు HDD ఉంటుంది జనరల్గా డిఫాల్ట్గా ఉండేటువంటి హార్డ్ డిస్క్. సో అది కాకుండా మనకు SSD లేటెస్ట్ టెక్నాలజీ. SSD అంటే ఇది ఒక మనకు చిప్ లాగా వస్తుందన్నమాట. సో ఈ SSD అనేటువంటి టర్మ్ వాడుకుంటే మనకి ఏమవుతుందంటే SSD వల్ల సిస్టమ్ యొక్క బూటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. బూటింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అట్రాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో SSD టెక్నాలజీని యూజ్ చేసి మనకి ఈ ల్యాప్టాప్ని అయితే HP వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని విండోస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ఇది విండోస్ 10 హోమ్ ఎడిషన్ విత్ సింగిల్ యూజర్తోనే మనకి ఇది దొరుకుతుంది. అండ్ దీని గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఇంటెల్ అల్ట్రా HD గ్రాఫిక్స్ అంటాం దీన్ని మనం. ఇంటెల్
లో అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఇది మనకు అవైలబుల్గా ఉంది. అంటే ఇది బేసిక్ గ్రాఫిక్స్ అనమాట. బై డిఫాల్ట్గా జనరల్గా వచ్చేటువంటి గ్రాఫిక్స్ మాత్రం మనకి ఇది దొరుకుతుంది. మనం ఎడిటింగ్కి కానివ్వండి, లేదంటే మీరు గేమర్ అయి ఉంటే, లేదా మీరు బాగా ఎడిటింగ్ చేస్తారు, మీకు ఎడిటింగ్ పర్పస్ మీద వాడాలి అనుకుంటే మీకు దీంట్లో ఉన్న గ్రాఫిక్స్ అనేది సరిపోదు. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఆ పర్పస్ మీద కొనాలి అనుకుంటే దానికి మీరు గ్రాఫిక్ కార్డ్స్లో ఎన్విఐడి ఇట్లాంటి ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్స్ని అయితే మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటి గురించి అయితే మీరు పర్సనల్గా ఆలోచించి తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే బేసిక్ యూజర్ జనరల్గా వాడుకోవడానికి అయితే ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి గ్రాఫిక్స్ ఏదైతే అల్ట్రా గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది. సైజ్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు ఛార్జింగ్ సంబంధించినటువంటి సింబల్ వేస్తుంది. అంటే సో ఇక్కడ నుంచి మనం ఈ సాకెట్ ద్వారా ల్యాప్టాప్కి మన ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ల్యాన్ పోర్ట్. డైరెక్ట్గా మన దగ్గర వైఫై ఉంటే వెల్ అండ్ గుడ్ వైఫై మీద పనిచేస్తుంది. లేకపోయినట్లయితే ల్యాప్టాప్కి డైరెక్ట్గా ల్యాన్ కేబుల్ని కూడా కనెక్ట్ చేసి మనం ఇక్కడ ల్యాప్టాప్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇది హెచ్డిఎంఐ పోర్ట్ అండి. ఇది హెచ్డిఎంఐ ద్వారా మనం ఏదైనా కనెక్ట్ చేసుకొని ఏదైనా ప్రొజెక్టర్స్ వాటికైనా హెచ్డిఎంఐ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత చూసినట్లయితే ఇది USB 4.0 లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి యూఎస్బీస్ రెండు ఉన్నాయి పక్కనే. ఇది 4.0 యూఎస్బీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఇది USB 4.0 1 and 2 రెండు ఉన్నాయి. తర్వాత మనకు 3.5 mm అవుట్పుట్ అండ్ ఇన్పుట్ జాక్ ఇది. సో దీంట్లో మనకి ఇన్పుట్ ఉంటుంది ప్లస్ అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్ అంటే మనం హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్స్ని దేన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఆడియో ఎంజాయ్ చేయడం కోసం. అండ్ ఇన్పుట్ అంటే మైక్రోఫోన్ ఏదైనా కనెక్ట్ చేసినా దీని నుంచి మనకు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకే. అండ్ ఇటు సైడ్ చూద్దాం. నెక్స్ట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే పైన మనకు చిన్న ఇది లాక్ పాయింట్ అండి. యాక్చువల్గా మనం చాలా స్టోర్స్లో గమనిస్తుంటాం కదా, ల్యాప్టాప్ని లాక్ పెట్టేస్తారు దాంతో. సో దాని నుంచి మనం ల్యాప్టాప్ని రిమూవ్ చేయకుండా ఉండటం కోసమని అది జనరల్ సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఇది యూజర్స్ ఎవరు వాడము, జనరల్గా అయితే స్టోర్స్లో అలా లాక్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ ఏం లేదు చూడండి, గమనించండి. దీనికి వితౌట్ DVD రైటర్ అండి. ఎటువంటి DVD రైటర్ అనేది మనకి ల్యాప్టాప్కి రావడం లేదు. సో దాని తర్వాత అగైన్ మళ్ళీ మనకు 4.0 USB అయితే రైట్ సైడ్ కూడా ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఇది కార్డ్ రైటర్ పెట్టుకోవడం కోసం మెమరీ కార్డ్, పెద్ద మెమరీ కార్డ్ ఉంటుంది కానీ కెమెరా మెమరీ కార్డ్ కానివ్వండి, లేదా SOD కార్డ్ రైటర్స్ అంటాం. సో వాటి ద్వారా కూడా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి, చిన్న లైట్స్. దీంట్లో ఒకటి వచ్చేసి హార్డ్ డిస్క్ లైట్, అంటే హార్డ్ డిస్క్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక లైట్ వెలుగుతుంది. తర్వాత మనకు పవర్ ఆన్ అయిన తర్వాత ఒక లైట్ వెలుగుతుంది. సో ఇది టోటల్గా మనకు ఉన్నటువంటి డీటెయిల్స్. అండ్ ఈ రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి ఉన్నాయి చూసాం. ఇంక ఇక్కడ మనకి ఏమీ లేవు, యాజ్ యూజువల్గా ఖాళీగానే ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ మనకు ఏదైతే స్పీకర్స్ ఉన్నాయో చిన్న బెజల్ స్పీకర్స్ మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఇటు బ్యాక్ సైడ్ ఇంకేమీ లేదు, జస్ట్ బ్యాటరీ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఓపెన్ చేసి మనం దీంట్లో ఏముందో చూద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది మనకు ట్రాక్ ప్యాడ్ ఇచ్చేసారు మౌస్ యాక్సెస్ కోసం. అండ్ క్లిక్స్ కూడా బాగా లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్స్ బాగుంది, చక్కగా ఉంది. దీని ఎక్స్పీరియన్స్ బాగా ఫీల్ చేయొచ్చు మనం ప్రెస్ చేస్తూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం 1.3 మెగాపిక్సెల్ కెమెరా అనేది మనకు ఇచ్చారు విత్ ఫ్లాష్. సో ఫ్లాష్తో ఇది మనకు 1.3 మెగాపిక్సెల్ కెమెరా అనేది మనకు ఈ ల్యాప్టాప్తో మనకు వచ్చిందనమాట డిఫాల్ట్గా. ఇది ఈ ల్యాప్టాప్కి సంబంధించిన డీటెయిల్స్ మీ ముందు ఉంచాను. అండ్ నెక్స్ట్ దీన్ని నేను పూర్తిగా వాడి దీని గురించి నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్లో ఉంది, దీని గురించి నేను రివ్యూ ఏ మార్కు చేయగలను అనేది మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఒక 1 వీక్ దీన్ని పూర్తిగా వాడి తర్వాత దీని గురించి నా ఒపీనియన్స్ మొత్తాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో దీన్ని ఆన్ చేద్దాం ఒకసారి మనం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఈ ల్యాప్టాప్ని 1 వీక్ దీన్ని పూర్తిగా వాడాను. అండ్ ఈ వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్సెస్, నేను ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో నా రివ్యూ చెప్పాలంటే ఇది బడ్జెట్ ల్యాప్టాప్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది ఎక్స్పెన్సివ్ అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్, ఎక్స్పెన్సివ్
ల్యాప్టాప్ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎస్ఎస్డి అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఎస్ఎస్డితో ఉన్న ల్యాప్టాప్స్లో ఇది బడ్జెట్ ల్యాప్టాప్ అనేది ఈజీగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, బట్ డిపెండ్ ఆన్ బ్రాండ్ని బట్టి వాటి యొక్క వాల్యూస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ హెచ్పిలో ఇది ఒక బడ్జెట్ ల్యాప్టాప్ అని అనుకోవాలి. అండ్ హెచ్పిలో ఎస్ఎస్డితో ఇంకా వేరే ల్యాప్టాప్స్ అయితే నాకేం కనిపించలేదు. కంప్లీట్గా ఎస్ఎస్డితో వచ్చేటువంటి బడ్జెట్ ల్యాప్టాప్ హెచ్పిలో ఇది ఒకటే అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. వేరే బ్రాండ్స్లో మీరు వెళ్ళాలి, నేను ఇంత ఎక్స్పెన్సివ్ నాకు ఇంకా అంత వద్దు, ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే వేరే బ్రాండ్స్కి అయితే మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. మనకు దీనికంటే తక్కువలో కావాలంటే డెల్ ఉంది, యాసర్ ఉంది, ఏసూస్. సో ఈ బ్రాండ్స్లో అయితే నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్, 39,100కి అయితే ఇది వచ్చింది, ఆఫర్లో వచ్చింది నాకు ఇది కూడా అమెజాన్లో. ఇదే ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే మీకు సుమారుగా 40,000, 41,000 ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇదే ల్యాప్టాప్ మీకు ఆఫ్లైన్లో స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అది కూడా నేను 2-3 స్టోర్స్లో కనుక్కున్నాను, ఆ రేంజ్లో అయితే వాళ్ళు ఉందని చెప్పారు. సో ఈ క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరైతే చూసుకోండి, ఈ బ్రాండ్ మంచి బ్రాండ్ హెచ్పి బ్రాండ్ అనేది. సో మీకు ఇదే బ్రాండ్లో కావాలి అండ్ ఎస్ఎస్డితోనే కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని మాత్రం ఈజీగా నేను చెప్పగలను క్లియర్గా. సో అది. అండ్ నెక్స్ట్ నేను వాడిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే దీంట్లో ల్యాగింగ్ ఎక్కడ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్డి టెక్నాలజీస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను సాలిడ్ స్టేట్ డిస్క్ అంటుంటాను, దీన్ని డ్రైవ్ అనొచ్చు, డిస్క్ అనొచ్చు, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే బూట్ అయిపోతుంది, షట్ డౌన్ క్లిక్ చేసిన వెంటనే షట్ డౌన్ అయిపోతుంది. అంతే. జనరల్గా మనం డివిడి హార్డ్ డిస్క్ వాడుతున్నప్పుడు హార్డ్ డిస్క్లో లోడింగ్ అనేది కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది, సిస్టమ్ బూటప్ అవ్వడం కోసం కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఇది ఎలా ఉంటుందంటే నథింగ్ బట్ మనం ఒక ఫోన్ అన్లాక్ చేస్తే వెంటనే ఎలా అన్లాక్ అవుతుందో అలా స్పీడ్గా అది చాలా స్పీడ్గా వితిన్ 30 seconds లోపే సిస్టమ్ బూటప్ అయిపోతుంది అండ్ షట్ డౌన్ చేసిన వెంటనే షట్ డౌన్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంది, చాలా కాంపాక్ట్గా ఉంది, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఈజీగా ఇన్స్టాల్ అవుతున్నాయి అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఎక్కడ ల్యాగింగ్ అనేది నాకు కనిపించలేదు. బట్ ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్తో మేము వీడియోస్ ఎడిటింగ్ చేయొచ్చా లేదంటే నేను పవర్ఫుల్ గేమ్స్ ఆడవచ్చా అని మాత్రం అడిగితే నేను సజెస్టబుల్ కాదని అంటాను. ఎందుకంటే గేమ్స్ ఆడటం కోసం ఖచ్చితంగా మనకు గ్రాఫిక్ కార్డ్, రేంజ్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి. సో ఇది రేంజ్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ అని అన్నాను, జస్ట్ బేసిక్ గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో ఉంది. సో అలా కాకుండా మీరు ఒక లెర్నర్ లేదా మీరు సింపుల్ యూజ్ చేసుకునేటువంటి పర్సన్ అయి ఉంటే నాకు ఎక్కువ హై ఎండ్లోకి వెళ్ళాల్సిన పని లేదు, లో లెవెల్లో ఉన్న యావరేజ్గా నాకు సరిపోతుంది అని అనుకున్నట్లయితే ఇది లో లెవెల్ అయితే కాదు, బట్ యావరేజ్ ల్యాప్టాప్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ బెస్ట్ బడ్జెట్లో ఉందని మాత్రం చెప్పగలను. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు నెక్స్ట్ ఈ వీడియో ఒక ఆడియో యొక్క క్వాలిటీ ఈ ల్యాప్టాప్లో ఏ రేంజ్లో ఉందనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి 1080p వరకు కూడా మంచి క్వాలిటీతోనే వీడియో వస్తుంది. ఎక్కడ కూడా నాకేమి బ్లర్రింగ్ అనేది రాలేదు, ఎక్కడ ఫ్రేమ్ వేరియేషన్ నాకు కనిపించలేదు. చాలా పర్ఫెక్ట్గా దీని యొక్క వీడియో అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నాన్ కాపీ రైట్ అంటే నో కాపీ రైట్కి సంబంధించినటువంటి ఒక వీడియోని నేను ప్లే చేస్తాను. వీడియో ప్లస్ ఆడియో రెండు దీంట్లో ఉంది. జస్ట్ నేను ప్లే చేస్తాను. ఇక్కడ మనకు టాప్లోనే ఉన్నాయి 2 స్పీకర్స్, బెజల్స్ ఇక్కడే ఉన్నాయి, మనకు చాలా లిటిల్ బెజల్స్లో ఉంది. ఒకసారి ఈ బెజల్స్ మొత్తాన్ని కూడా మనం ఆడియోతో వచ్చేటువంటి క్లారిటీతో ఇక్కడ ఒకసారి విందాం. సో నేను ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు గమనించండి. One minute. 1 minute 10 seconds. 1 second. ఓకే ఫ్రెండ్స్, సో ఇది దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే ఈ రేంజ్లో ఉంది. మీకు అర్థమై ఉంటుంది దీని యొక్క ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆడియో విన్నట్లయితే ఆడియోలో ఎక్కడ మనకు బఫరింగ్ అనేది ఇక్కడ మనకు రాలేదు, ఎటువంటి డిస్టార్షన్స్ కూడా లేదు. మ్యాక్సిమం వాల్యూమ్తో నేను మీకు ప్లే చేసి వినిపించాను, నాకైతే డిస్టార్షన్స్ ఏమీ అనిపించలేదు, ఎటువంటి బఫర్స్ కూడా ఆడియోలో రాలేదు. క్లియర్ క్వాలిటీతోనే మనకి ఇది ఆడియో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఫ్రెండ్స్. అండ్
ఈ ల్యాప్టాప్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను నేనే. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఎన్విడియా సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేశాను. Desktop list. సార్ చూడండి ఎంత క్లారిటీగా ఇస్తుందో మొత్తం. సార్ నేను డెస్క్టాప్ మీద ఐకాన్స్ వినిపిస్తున్నాను మీకోసం. Microsoft Edge 10 of 10. Google Chrome 9 of 10. VLC Media Player 7 of 10. Pod Player 64-bit 6 of 10. Firefox 4 of 10. Adobe Reader Xi 3 of 10. Recycle Bit 2 of this PC 1 of 10. సో ఈ రేంజ్లో మనకు బాగుంది. అండ్ దీని ల్యాప్టాప్లో కూడా ట్రాక్ ప్యాడ్ కూడా చాలా చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతుందో. Recycle Bit. కర్సర్ చాలా ఫాస్ట్గా జస్ట్ టచ్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. Adobe Reader for Desktop. ఓకే, సో ఇది కంప్లీట్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కీస్ కూడా అండి చాలా హ్యాండీగా ఉంది. కీస్ యొక్క కీ స్ట్రోక్ అనేది చాలా చాలా క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి కష్టంగా అయితే లేదు, హ్యాండీగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ల్యాప్టాప్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే డెడికేటెడ్ ఇన్సర్ట్కి నాకైతే కనిపించనే లేదు ఫ్రెండ్స్. సో దాని బదులుగా మనం ఇక్కడ నంబర్ ప్యాడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ నంప్యాడ్ ఉంది కదండి, ఈ నంప్యాడ్ జీరో డ్యూరింగ్ ద నమ్లాక్ ఆన్. నమ్లాక్ ఇట్లా ఆన్లో ఉంటే Unlock on. ఆన్ చేస్తుంటే జీరోగా పడుతుంది. నమ్లాక్ ఆఫ్ చేస్తే ఇన్సర్ట్కి ఇది ఆల్మోస్ట్ ల్యాప్టాప్ యూజర్స్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఇన్సర్ట్కి బదులు డెడికేటెడ్కి బదులుగా మనం ఆల్టర్నేట్ మెథడ్లో నంబర్ ప్యాడ్ జీరోని అయితే వాడుకోవటం ఉత్తమం అన్నమాట. అదర్వైజ్ అది కాదు అనుకుంటే యాజ్ ఏ ఎన్విడియా యూజర్గా క్యాప్స్ లాక్ కీనే ఎన్విడియా మోడిఫైడ్ కీగా కూడా మనం వాడుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్ నేను ట్యుటోరియల్స్లో ఎన్విడియా పాడ్కాస్ట్ సిరీస్లో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ ఎలా నచ్చింది, ఈ ల్యాప్టాప్ గురించి ఫీచర్స్ ఏ నచ్చాయి మీకు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే మీ సలహాలను సూచనలను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా నాతో వాట్సాప్లో చాట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయడం కూడా డిస్క్రిప్షన్లో నేను ఈ ల్యాప్టాప్ యొక్క పర్చేస్ లింక్ని కూడా నేను అమెజాన్ లింక్ని పేస్ట్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఈ ల్యాప్టాప్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.